వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది కూడా సర్వసాధారణం అయిపోతుంది. ఇల్లు మరి లోన్ పెట్టైనా కానీ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. అండ్ మెయిన్గా ఆ లోన్ తీర్చడానికి కొన్ని నెలలు కష్టపడుతుంటారు. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మెయిన్గా కొన్నిసార్లు మన దగ్గర అమౌంట్ అనేది కూడా బాగా ఉంటుంది. సో ఉన్న హోమ్ లోన్ని తొందరగా క్లియర్ చేయాలా వద్దా? సో మెయిన్గా ఈ టాపిక్ అనే దాని గురించి కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా అంటే సజెషన్స్ ఇవ్వడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి. అండ్ హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో మ్యాక్సిమం హోమ్ కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా హోమ్ లోన్ అనేది పక్కా ఉంటుంది. ఓకే. అండ్ వాళ్ళకు ఏంటంటే సో వేరే సైట్స్ నుంచి కూడా అమౌంట్ అనేది కూడా వచ్చి ఉంటుంది. సో అలాంటి టైంలో అరే ఈఎంఐ మనం కడుతున్నాం కదా ఎవ్రీ మంత్, సో వద్దు ఈఎంఐ మొత్తం క్లోజ్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లోన్ని కూడా క్లియర్ చేసేస్తూ ఉంటారు. సో అలా చేయడం మంచిదా లేకపోతే ఎలా అనేది ఆ ప్రాసెస్ చెప్పగలుగుతారా మీరు? షూర్ అండి. నేను ఒక రియల్ టైం కేసు చెప్తాను, దాంట్లోనే మీకు అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి దీంట్లో. ఓకే. సో వీళ్ళు కపుల్ ఇద్దరు ఎర్నింగ్. సో వాళ్ళకి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్గా వాళ్ళ ఏజ్ వచ్చేసి 42 years వాళ్ళది. 42 years, మేడంది వచ్చేసి ఒక 40 years అలా ఉంది. సో వాళ్ళు ఇప్పటి వరకు కంప్లీట్ లైఫ్ టైం సేవింగ్స్ వచ్చేసి ఒక 1.4 crore వరకు చేసుకున్నారు అనమాట, ఇంక్లూడింగ్ అసెట్స్ అంటే పాత వెనకటి అసెట్స్ అమ్మేయడం అవన్నీ చేసుకుని బ్యాంక్లో ఒక 1.4 crore పెట్టుకున్నారు. వాళ్ళకి వచ్చేసి ఒక 3 CR వర్త్ ఫ్లాట్ ఉంది. సో వాళ్ళ ప్లానింగ్ ఏంది అంటే ఒక 80,000 నుంచి 1.2 lakh వరకు ఏదో ఈఎంఐ ఉంది వాళ్ళకి, ఈ ఈఎంఐస్ అన్ని కలుపుకొని. సో వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే హోమ్ లోన్ ఈఎంఐని అయినంత తొందరగా క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు, యాక్చువల్గా ఇద్దరు పిల్లలు, ఇది క్లియర్ చేసుకొని ఇంకొక ఫ్లాట్ కొనుక్కోవాలి. ఇంకో ఫ్లాట్ మనకి ఎట్లా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఒక 15 years వరకు ఎట్లా ఎర్నింగ్ ఉంటాము, ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకో ఫ్లాట్ తీసుకుందాము, ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క ఫ్లాట్ అవుతుంది హైదరాబాద్లో అనేసి వాళ్ళకి ఒక ప్లాన్ అనమాట. సో నాకు కూడా మంచిగా అనిపించింది, అంటే ఫస్ట్ ఇద్దరికి ఒక్కొక్క అసెట్ చేయించడం. కానీ ఇన్ డీటెయిల్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే సో ఇప్పుడు వాళ్ళకి వస్తున్న ఇన్కమ్లో హోమ్ లోన్ ఈజ్ అ మేజర్ పార్ట్ అనమాట. ఎక్కువ పార్ట్ వాళ్ళు తీసుకుంటున్నది, వాళ్ళ ఆలోచన చేయడంలో కూడా తప్పులేదు. కాకపోతే నేను ఒకటి వాళ్ళని అడిగేటప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ ఇంకా రేజ్ అవుతూనే ఉన్నాయి అనమాట. సో నేనేమడిగాను, పిల్లలకి అసెట్స్ చేయడంలో తప్పు లేదు, కానీ పిల్లల ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ఏదైనా ప్లానింగ్ ఏమైనా చేసుకున్నారా, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే ఎటువంటి ఏదైనా ఎమర్జెన్సీ రిలేటెడ్లో కానీ వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఏదైనా ఉందా అంటే (0) అంటే ఏది లేదు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సో ఏదైనా కానీ హోమ్ దానికి సంబంధించి చూసుకుంటున్నారు తప్ప వేరే ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు, వేరే ఎటువంటి ప్లాన్ లేదు. అంటే వాళ్ళకి వస్తున్న నెట్ ఇన్కమ్లో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అంటే డైలీ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. హోమ్ లోన్ కట్టుకుంటున్నారు, కార్ లోన్ కట్టుకుంటున్నారు, బయటకు వెళ్తున్నారు, అబ్రాడ్ వెకేషన్కి వెళ్తున్నారు, అంతా ఓకే. అంతా అంటే ఎప్పుడైనా సరే మనకి రొటేషన్లో ఉన్నప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ ఎప్పుడు తెలియవండి. ఎప్పుడైనా సరే మనకి ఇన్కమ్ వస్తుంది, ఖర్చు పెట్టేస్తున్నాం అంటే మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నామో తెలియదు. ఎప్పుడైతే ఇన్కమ్ తగ్గితే అప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ మనకు తెలుస్తుంటాయి అనమాట. ఓకే. అప్పుడు దాని కాస్ట్ అనేది చాలా హెవీగా ఉంటుంది, చాలామంది ఆ కాస్ట్ తీసుకోలేరు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళకి నెట్ ఓకే అంత బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ ఏంది, ఈ 80,000 తగ్గియాలి, మనకి ఇంతవరకు ఉన్న సేవింగ్స్లో ఒక 1.4 crore ఇదేదో ఉంది, ఇదైతే మనం పెట్టేసుకుంటే ఈ ఫ్లాట్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుంది, దాని నుంచి మళ్ళీ ఇంకో ఫ్లాట్ తీసుకుందాం అనేసి ఇదంతా ఓకే, అంతా బాగానే ఉంది. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ మనకి అంటే ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ మనకు వచ్చింది ఎక్కడంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఏం లేదు, 0. నెక్స్ట్ నేను అడిగాను, ఇద్దరు ఐటీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఆల్రెడీ 42. రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకున్నారా అంటే మీరు రిటైర్మెంట్కి రిలేటెడ్ ఏదైనా ప్లాన్ చేసుకున్నారా అంటే లేదు, 0. సో ఐటీ రిలేటెడ్లో స్పెషల్గా ఐటీ ఎందుకు చెప్తున్నాను అంటే 42 years తర్వాత వాళ్ళ కెరీర్ అంత డ్రాస్టికల్గా పెరగదు, అన్లెస్ అంటే చాలా తక్కువ పర్సంటేజ్లో వాళ్ళకి మాత్రమే గ్రోత్ అనేది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 25 to 35 ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకు ర్యాపిడ్ గ్రోత్ అనేది చూస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ తర్వాత మాత్రం అక్కడక్కడే ఉంటారు అనమాట, అక్కడక్కడే ఉంటారు. చాలా కొంతమంది మాత్రం డైరెక్టర్స్ లెవెల్, పార్ట్నర్స్ కానీ మేనేజర్స్ అక్కడికి వెళ్తారు. మిగతా వాళ్ళందరికీ కెరీర్ ఆగిపోతుంది 42-45 తర్వాత ఆగిపోతుంది కెరీర్. చాలామందికి లే ఆఫ్స్ కూడా అక్కడనే స్టార్ట్ అవుతాయి. 40 years క్రాస్ అయిన వాళ్ళే లే ఆఫ్స్లో ఎక్కువ ఉంటారు. సో రిటైర్మెంట్ ప్లానింగ్ లేదు.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ లేదు. ఎమర్జెన్సీ ఫండ్ ఉందంటే ఈ 1.4 crore ఉంది కదా, అదే ఎమర్జెన్సీ ఫండ్, ఇప్పటివరకు వేరే ఏం లేదు. సో నేనేం చెప్పాను అంటే హోమ్ లోన్ క్లియర్ చేయడం ఫస్ట్ ఒకసారి ఆపుదాం. ఆపి ఇప్పుడు మీరు హోమ్ లోన్ క్లియర్ చేయడానికి 1.4 crore ఉంది కదా, దీన్ని క్యాల్కులేట్ చేద్దాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ 15 years వరకు చేస్తే ఎంత అవుతుందో చూద్దాం అని చెప్పేసి క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేట్ చేస్తే 1.4 crore కాస్త 11 crore అవుతుంది 15 yearsలో. ఓకే. సో ఇంత డ్రాస్టికల్ చేంజ్ ఉందన్నమాట. సో 11 crore అవుతుంది కదా, వాళ్ళు ఈ క్యాల్కులేషన్ చేసుకున్నారు, వాళ్ళు కూడా చేసుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే 2 ఫ్లాట్స్ హైదరాబాద్లో ఉంటే అప్పటి వరకు 11 crore కంటే ఎక్కువ వాల్యూ అవుతుంది కదా అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అవుతుండొచ్చు, కానీ ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే మీకు బ్యాకప్ ప్లాన్ ఏముంది? బ్యాకప్ ప్లాన్ అనేది అసలు ఎక్కడ కనిపించదు. ఇప్పుడు ఇద్దరు ఎర్నింగే, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఎర్నింగే, ఇద్దరు ఇట్లా ఏ ఒక్కరు శాలరీ తగ్గిపోయినా కానీ వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ వెనకాల స్టెప్ తీసుకున్నట్లే కదా. అప్పుడు సెకండ్ ఫ్లాట్ ఏదైతే తీసుకుంటారో దాన్ని ఈఎంఐ ఎట్లా పే చేయగలుగుతారు? సో కంప్లీట్ రిస్క్లో పెడుతున్నారు అక్కడ. సో దాని బదులు ఈ 1.4 crore కాస్త లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. మీ ఫ్లాట్ కంటే ఎక్కువ కావచ్చు కాకపోవచ్చు, అది సెకండరీ, కానీ ఈ ప్రాసెస్లో మీ బ్యాకప్ ప్లాన్ లాగా ఇది ఉంటుంది. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, మీకు నిజంగానే ఎక్సెస్ అమౌంట్ ఉంది అనిపిస్తే దీని నుంచి ఎస్ఐపి చేసుకోండి. ఈ 80,000 ఏదైతే హోమ్ లోన్ సెకండ్ హోమ్ లోన్కి తీసుకునేంత కెపాసిటీ ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి దాన్ని ఎస్ఐపి చేసుకోండి. ఎస్ఐపి చేసుకుంటే ఇదే 15 years టెన్యూర్లో 80,000 ఎస్ఐపితో క్యాలిక్యులేట్ చేసుకుంటే అది అడిషనల్గా మళ్ళీ 4.6 crore అవుతుంది మళ్ళీ. సో అప్రాక్సిమేట్గా ఇట్లా వాళ్ళు ఎస్ఐపిస్ ప్లస్ లంసమ్ ఇది 2 ప్లాన్ చేసుకుంటే 16 crore వెల్త్ జనరేట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ 15 yearsలో. ఓకే. ఓకే. ఇన్ కేస్ ఎస్ఐపి లంసమ్ ఫెయిల్ అయినా సరే వాళ్ళకి అప్పటి వరకు ఆ కార్పస్ బ్యాకప్ ప్లాన్గా ఉంటుంది కదా. ఉంటుంది. ఫ్లాట్ తీసుకున్న తర్వాత లోన్కి బ్యాకప్ ప్లాన్ ఏముంది? ఏం లేదు కదా. సో అది టువర్డ్స్ ద డిజాస్టర్ యాక్చువల్గా. సెకండ్ ఫ్లాట్కి వెళ్ళడం అనేది టువర్డ్స్ ద డిజాస్టర్. చాలామంది ఈ మాట ఒప్పుకోరు, కాకపోతే ఇది రియాలిటీ. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ టైంలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఒకటి ఓకే, కాకపోతే సెకండ్ దానికి వెళ్తున్నారంటే ఇట్ వాస్ హై రిస్కీ ఛాన్సెస్. చాలామంది ఇట్లా కూడా డిఫెండ్ చేస్తున్నారు చాలామంది. మాకు ఇప్పుడు 2 BHK సరిపోవట్లేదు, 3 BHK కావాలి, 4 BHK కావాలంటే 2 BHK సెల్ చేసి 4 BHK తీసుకోండి, 3 BHK తీసుకోండి. ఓకే. అంతేగాని 2 BHK పెట్టుకొని మళ్ళీ 3 BHK కొంటాను అంటే మీ ఫైనాన్షియల్ ప్లాన్కి అది సపోర్ట్ చేయదని నేను అఫ్రెంట్గా చెప్పేస్తున్నాను చాలామందికి. అంటే ఇప్పుడు ఈ 2 BHK మీద సో లోన్ ఏం లేదు. అవును. సో అదొక అసెట్లా ఉండిపోయింది. అవును. ఇప్పుడు మనము ఇంకొకటి ప్లాన్ చేసుకుంటే అది ఓకేనా? దీన్ని సెల్ చేస్తేనే అది ఓకే. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుందని కాదు, శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రం ఇది ఇట్లానే ఉంటుంది, మోరార్లెస్ ఇట్లానే ఉంటుంది సిచ్యువేషన్. 2 అఫోర్డ్ చేయలేరు. ఓకే. ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి కానీ ఇప్పుడున్న బయట ఉన్న ఈఎంఐస్కి కానీ ఎక్స్పెన్సెస్కి 2 అఫోర్డ్ చేయలేరు. 3 BHKలు 4 BHKలు కొనొచ్చు, కాకపోతే ఒకటే ఉండాలి. అది ఈఎంఐలో ఎంత డ్యూరేషన్ డ్రాగ్ చేస్తే అంత బెటర్ మనకి. ఓకే. అదేం ప్రాబ్లం లేదు. ఎందుకు నేను హోమ్ లోన్ డ్రాగ్ చేస్తున్నాను, వాళ్ళు ఇట్లానే హోమ్ లోన్ డ్రాగ్ చేయమంటున్నారు. ఎందుకు డ్రాగ్ చేయమంటున్నారు అంటే చీపెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేది హోమ్ లోన్ ఒకటే మార్కెట్లో. ఓకే. ఇది మాక్సిమం అందరూ కూడా మర్చిపోతూ ఉంటారు చాలా మంది, అంటే ఇగ్నోర్ చేసే, అంటే ఇది కొత్త ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేశారో ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, కానీ హోమ్ లోన్ తొందరగా క్లియర్ చేయడం ఒక ప్రైడ్గా ఫీల్ అవుతున్నారు చాలామంది. మేము 20 yearsకి తీసుకున్నాము కానీ 5 yearsలో క్లియర్ చేసాము, 10 yearsలో క్లియర్ చేసాము, మేము ఇంకో హోమ్ లోన్కి ప్లాన్ చేసుకుంటున్నాం అంటే మిమ్మల్ని ఎవరు ప్లాన్ చేసుకుంటున్నారు? ఇంకొకటి, మీకు చీపెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్లో మీకు ఇస్తున్న లోన్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం డ్యూరేషన్ ట్రాక్ చేసుకోండి. మీకు ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో దాన్ని ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ అనే కాదు, అది గోల్డ్ అయినా సరే, ల్యాండ్ అయినా సరే, ఎక్కడైనా సరే మీరు డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు కదా. అక్కడ కంప్లీట్గా హోమ్ లోన్సే తీసుకోవాలని రూల్ ఎక్కడ లేదు కదా. బ్యాంకర్స్ ఎంట పడుతున్నారంటే బ్యాంకర్స్ ఎంట పడతారు, వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఎంట పడతారు, వాళ్ళు ఇస్తారన్నంత మాత్రం మన ఫినాన్షియల్ ప్లానింగ్ మనకు ఉండాలి కదా. సో నెంబర్ ఆఫ్ హోమ్ లోన్స్ అనేది చాలా కరెక్ట్ కాదు, అంటే నెంబర్ ఆఫ్ 2-3 హోమ్ లోన్స్ అనేది కరెక్ట్ కాదు, ఒకటే ఉండాలి. ఒకవేళ నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇది సెల్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. అండ్ దాన్ని అయినంత డ్యూరేషన్ ఎక్కువ ఉండడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నేను 11 crores అవుతుందని చెప్పాను కదా. ఆ ప్లానింగ్లో ఇద్దరు జాబ్స్ పోయినా కూడా ఒక 1 year వరకు వాళ్ళకి సస్టైన్ కాగలుగుతారు, ఎందుకంటే ఆ కార్పస్ ఉంటుంది. ఆ కార్పస్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్తో వీళ్ళు నెక్స్ట్ 1 year వరకు వాళ్ళు సస్టైన్ కాగలుగుతారు. ఓకే. ఆ 1 yearలో ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసుకుంటారు వాళ్ళు. కానీ కొత్తగా ఇంకో ఫ్లాట్ తీసుకుంటే ఎక్కడ ఫిగర్ అవుట్ చేసుకుంటారు? రైట్.
సో ఈ ఆ 1.4 crore ఇంత మంచిగా మేనేజ్ చేసుకుంటే వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ అయిపోయింది, వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది, వాళ్ళ ఎమర్జెన్సీ ఫండ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి దాంట్లోనే. సో పవర్ ఆఫ్ ప్లానింగ్, అది కంప్లీట్గా ప్లానింగ్ ఎంత మంచిగా చేసుకుంటే మన కార్పస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్పస్ చాలా పెద్ద పెద్ద గోల్స్ని మనం రీచ్ కావచ్చు అనమాట. ఓకే, అండ్ మీరు చెప్పిన దాని తగ్గట్టు అయితే సో నాకు చిన్న ట్యాగ్ లైన్ అనేది గుర్తొస్తుంది, ఏంటంటే ఒకటి ముద్దు రెండు వద్దు ఇళ్ళ విషయంలో. ఫైనాన్షియల్ విషయంలో మాత్రం మెయిన్గా హోమ్ లోన్స్లలో కూడా సో అది ట్రాక్ చేసుకుంటూ వస్తేనే బెటర్. అండ్ రెండో దానికి వెళ్లకుండా ఉంటే అది చాలా వరకు సేఫెస్ట్ థింగ్. కరెక్ట్ అండ్ దీని గురించి మాత్రం చాలా చక్కగా వివరించారు. స్టార్టింగ్లో నేను కూడా అనుకున్నాను ఏంటి రెండు ఇల్లు ఉంటే బాగానే ఉంటుంది కదా అని, అది ఇట్స్ ఎ రాంగ్ థింగ్ అని చెప్పేసి మీ ఎక్స్ప్లెనేషన్ ద్వారా నాకు క్లారిటీగా అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి.